గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫణీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, డైరెక్టర్ ఆఫ్ సహస్ర ఐఏఎస్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, మన సహస్ర ఐఏఎస్ నుంచి గ్రూప్ 2కు సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి గ్రూప్ 2కు సంబంధించి టెస్ట్ ప్రోగ్రామ్. సో ఈ టెస్ట్ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ టెస్ట్ ప్రోగ్రాంలో 30 ఎగ్జామ్స్ మీతో నేను రాపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు అనుకుంటున్న దాన్ని బట్టి, మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి జనవరి ఆర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే, జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఆర్ ఫిబ్రవరి. నోటిఫికేషన్ వస్తే ఆ దగ్గర నుంచి మనకు జూన్ జూలైలో ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూన్ జూలైలో ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశాలు జరగవచ్చు. ఇది మనం అనుకుంటున్నటువంటిది మాత్రమే, అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉండేటువంటి దాన్ని బట్టి, ఇప్పుడు ఉండేటువంటి టాక్ని చూస్తే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఆ నోటిఫికేషన్ వస్తే వితిన్ 6 monthsలో ఎగ్జామ్ జరుగుతున్నది అన్నటువంటిది అందరికీ తెలుసు. సీనియర్ అభ్యర్థులందరూ ఈ విషయం చాలాసార్లు చూసింటారు. ఇప్పుడు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసినట్లయితే చాలా వేగంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. సచివాలయాలు చూశారు, కరోనా పీరియడ్లో కూడా సచివాలయాలను పెట్టారు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్కు టెస్ట్ సిరీస్ మంచిది కాదు, వాళ్ళు టైం పాస్ చేసే వద్దండి. ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో, ఖచ్చితంగా గ్రూప్ 2 ఆఫీసర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని మనం కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నాం. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మంది విద్యార్థులకు తెలియంది, అది సీనియర్ ఆస్పిరెంట్ కావచ్చు, జూనియర్ ఆస్పిరెంట్ కావచ్చు, ఎందుకు సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అవుతారు, కారణాలు ఏంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. వాట్ ఈస్ ద రీజన్స్ అంటే, ప్రశ్నల సరళిని అర్థం చేసుకోలేకపోవడమే. అందరూ ఒకే విధంగా చదువుతారండి. కాంపిటీషన్లో చూసినట్లయితే 10 లక్షల మంది అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో అందులో హార్డ్లీ 50,000 పీపులే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఈ 50,000 సీరియస్ ఆస్పిరెంట్స్లో సో 50,000 మంది మాత్రమే నిజమైన పోటీదారులు. సో ఈ 50,000 మందిలో కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే చతికిలబడేటువంటి వాళ్ళు కొంతమంది. అసలు సిసలు కాంపిటీషన్ 5,000 మిగులుతుంది. 5,000 మాత్రమే అసలైన పోటీ. ఈ 5,000 మంది విద్యార్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడరు. ఈ 5,000 మంది నోటిఫికేషన్ కోసం ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు చూడరు. ఏ రోజైనా నోటిఫికేషన్ రావాల్సిందే, నోటిఫికేషన్ వస్తే చదవాల్సిందే. ముందుగానే సిలబస్ పూర్తి చేసుకుంటారు, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? టెస్ట్ సిరీస్ అవసరమా? దీనికి మనం చూసినట్లయితే మన పోటీ పరీక్షల్లో ఏ ఎగ్జామ్లో చూసినా కూడా, పోటీ పరీక్షలలో కేవలం 3 రకాలైనటువంటి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఈ 3 రకాల ప్రశ్నలు మాత్రమే మనకు ఎగ్జామ్ హాల్లో కనపడతాయి. ఈ 3 రకాల ప్రశ్నల సరళిని మీరు అర్థం చేసుకొని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఈ 3 రకాల మొదటిది చూసినట్లయితే అవగాహన తరహా ప్రశ్న. అనలిటికల్ మోడ్ ఆర్ అండర్స్టాండింగ్ మోడ్ అంటారు. సో అంటే విషయాన్ని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు, విద్యార్థి యొక్క అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు, అంటే అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి అడిగేటువంటి ప్రశ్నలు, వీటిని అవగాహన ప్రశ్నలు అంటారు. మనం చూసినట్లయితే మెయిన్గా జాతీయ ఆదాయము,
ద్రవ్యం, ఈ రెండు చాప్టర్స్ లో నుంచి ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. అవగాహన తరహా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తుంటాయి అంటే జాతీయ ఆదాయం, ద్రవ్యం అనేటువంటి రెండు చాప్టర్స్ నుంచి ఈ అవగాహన తరహా ప్రశ్నలు మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే వీటి మీద అంటే విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే బిట్ టు బిట్ డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నారు. నోట్స్లు మెటీరియల్స్ చూసినట్లయితే కూడా వన్ వర్డ్ ఆన్సర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. సివిల్ సర్వీసెస్ తరహాలో గ్రూప్ 2 ప్రశ్నలు కూడా ఉంటున్నాయి. సో గ్రూప్ 2 సామాన్యంగా ఏమీ లేదు. ఈ గ్రూప్ 2లో చూసినట్లయితే సివిల్స్ తరహా ప్రశ్నలే అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ అవగాహన మీద ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఈ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్, నేను హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో చేసినప్పుడు, యోమాలో నా లైవ్లో క్లాసులు చూసినప్పుడు నాకు ఫోన్ చేసినటువంటి విద్యార్థులు కానీ, హైదరాబాద్లో మన సహస్ర పేరు మీద మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నా దగ్గర ఒక డౌట్ రైజ్ చేశారు. సార్, ఈ ప్రశ్న మనకు పుస్తకంలో లేదండి, మన నోట్స్లో లేదండి, సో మెటీరియల్స్లో లేదండి. ఉంటుందండి, మెటీరియల్స్లో లేదని, నోట్స్లో లేదని, సిలబస్లో లేదని, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వరు. సిలబస్ను మనం అర్థం చేసుకోవాలి. ఒక క్వశ్చన్ మీకు ఇప్పుడు చెప్తాను. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం దేనికి సమానము అంటాడు? ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం దేనికి సమానం? మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు రెడీమేడ్ బిట్ కాదు. రెడీమేడ్ గా మీరు చదివి పిన్ పాయింట్ చదివితే వచ్చేటువంటిది కాదు. అదే అనలిటికల్ మోడ్, అవగాహన తరహా ప్రశ్నలు అంటున్నారు. యూ అనలైజ్ ద సబ్జెక్ట్. When you analyze the subject, you easily catch the subject and you easily answer this type of questions. This type of questions is based on analytical mode. మరి మీరు బిట్టు చదివి మీరు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ నేర్చుకునే టెక్స్ట్ బుక్స్ లో లైన్ చదివి లైన్లో ఉంది అంటే ఇలాంటి వాటికి ఆన్సర్ చేయలేరు. ఇలాంటి వాటికి ఆన్సర్ చేయడానికి సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ పైన అవగాహన పెరగాలి. అదే విధంగా చూసినట్లయితే మోర్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దీంట్లో చూసినట్లయితే ఆప్షన్ 1, ఇది సివిల్ సర్వీసెస్ లో వచ్చినటువంటి క్వశ్చన్. ఒకసారి నేను అదే మీకు ఇస్తున్నాను. సో ఆప్షన్ 1 ఏం చెప్తున్నారయ్యా అంటే అందరు వ్యక్తుల మొత్తం వ్యక్తిగత ఆదాయం అంటున్నారు. అందరు వ్యక్తుల మొత్తం వ్యక్తిగత ఆదాయం. సో దిస్ ఇస్ ద number 1. ఆప్షన్ నెంబర్ 2, మొత్తం వినియోగము మరియు పెట్టుబడి ఖర్చుల కలయిక. మొత్తం వినియోగము మరియు పెట్టుబడుల కలయికతో కూడిన ఖర్చు ఆర్ కలయిక. ఇక థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఉత్పత్తి అంతిమ వస్తువుల సేవల మొత్తం విలువ అంటాడు. ఉత్పత్తి అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువ. ద ఫోర్త్ వన్, సో 4వ ఆప్షన్ చూసినట్లయితే ఆ దేశస్థుల ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువుల విలువ. ఈ విధంగా వస్తారు. 90% స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారు. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటే తప్పు చేసిన దానికి పెనాల్టీ ఉంటుంది. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలి? ఇండైరెక్ట్ గా ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ప్రశ్నను మళ్ళీ మీరు ప్రశ్నించండి. ప్రశ్న ఉపప్రశ్న, ఇదే ఆన్సర్ చేయాల్సినటువంటి రీతి. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశ జాతీయ ఆదాయం, సింపుల్ గా ఏమడిగాడు? ఒక దేశ జాతీయ ఆదాయం. నిర్ణీత కాలం అంటే 1 సంవత్సరం. సో ఎక్కడైనా కానీ జాతీయ ఆదాయాన్ని నిర్ణీత కాలం 1 సంవత్సరం మాత్రమే మనం తీసుకుంటున్నాం.
ఇప్పుడు చూద్దాం ఇండైరెక్ట్ గా ప్రశ్న ఏం అడిగారయ్యా అంటే జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం అడిగారు. జాతీయ ఆదాయం దేనికి సమానం, జాతీయ ఆదాయం అంటే ఏది అన్నారు. చూద్దాం. ఫస్ట్ వన్, ఆప్షన్ 1, అందరి వ్యక్తుల మొత్తం వ్యక్తిగత ఆదాయం. సో వ్యక్తిగత ఆదాయం ఎప్పుడు జాతీయ ఆదాయం కాదు. మీరు జాతీయ ఆదాయం చాప్టర్ చదివితే ఇక్కడ చూసినట్లయితే వ్యష్టి ఆదాయము, వ్యక్తిగత ఆదాయం వ్యష్టి ఆదాయం అవుతుంది. వ్యష్టి ఆదాయానికి వేరే ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇది జాతీయ ఆదాయం కాదు. మొత్తం వినియోగము పెట్టుబడుల కలయిక. నో, జాతీయ ఆదాయం నిర్వచనం ఏమి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తువుల సేవల యొక్క ద్రవ్య విలువ. అంతిమ వస్తువుల సేవల యొక్క. సో జాతీయ ఆదాయ నిర్వచనం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజలచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువ. ఎస్, ఇదే జాతీయ ఆదాయ నిర్వచనం. ఇక్కడ ఇచ్చింది ఉత్పత్తి అంతిమ వస్తువుల సేవలు. అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అంటారు. అదే జాతీయ ఆదాయానికి ఉత్పత్తి అంతిమ సేవలు అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల సేవల మొత్తం ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇది రైట్. కానీ ఇది రెండు చాలా దగ్గరగా ఉంది. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఆ దేశస్తులు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువుల విలువ అన్నాడు. కానీ ఇక్కడ క్లియర్ గా వస్తువుల యొక్క మొత్తం ద్రవ్య విలువని జాతీయ ఆదాయం అంటారు. కానీ వస్తువుల విలువని కాదు, వస్తువుల యొక్క ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇవి రెండు సేమ్ మీనింగ్ అండి. సో ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 చాలా దగ్గరగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం ద్రవ్య విలువ. ఈ ద్రవ్య విలువ అన్నటువంటిదే మనం కన్సిడర్ చేయాల్సినటువంటిది. అదే జాతీయ ఆదాయానికి సమానము. సో ఇక్కడ మొత్తం వస్తువుల సేవలే కానీ ద్రవ్య విలువ. ఇది అనలిటికల్ అంటే మీరు సబ్జెక్ట్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అన్నటువంటి దాని మీద ప్రశ్న వస్తుంటుంది. ఇలా అవగాహన తరహా ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి గ్రూప్ 2లో ఎకానమీ టఫ్ అంటున్నారు, 100 మార్కులు దాటట్లేదు అంటున్నారు, 100 మార్కులు తెచ్చుకోవడం కష్టం అంటున్నారు. కష్టం కాదు, ప్రాక్టీస్ వల్ల సాధ్యము. సో ఏ కష్టమైనా కానీ ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా అవుతుంది. ప్రాక్టీస్ వల్ల సాధ్యం. మీరు ముందుగానే ఈ టెస్ట్ సిరీస్ పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ టెస్ట్ సిరీస్లో ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీతో నేను ప్రాక్టీస్ చేయిస్తా, వాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి. ఇది 1 టైప్, ఫస్ట్ టైప్. ఇక రెండోది, మీరందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకునేది. సో చాలా మంది కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, పాత విద్యార్థులు కావచ్చు, ఒక అపోహలో ఉన్నారు. సో అపోహ ఏంటంటే పోటీ పరీక్షలు అంటేనే బిట్టు బిట్టు చదవాలి, పర్టికులర్లీ గ్రూప్ 2 చదవాలి అంటే బిట్టు బిట్టు ఆన్సర్ చేయాలి, ఈ పాయింట్ బాగుంటుంది, ఆ పాయింట్. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయారండి. అది రెండో రకం ఏంటంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. అంటే వాస్తవాధీనాల ప్రశ్నలు. వాస్తవ ప్రశ్నలు. మొదటి ప్రశ్న విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి అడిగారు. ఈ వాస్తవ ప్రశ్నలు ఏంటంటే విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిని, అంటే ఎంతవరకు నువ్వు గుర్తుపెట్టుకోగలవు అనేటువంటి జ్ఞాపక శక్తి గురించి అడిగినటువంటి ప్రశ్ననే వాస్తవ ప్రశ్న అంటున్నారు. ఈ వాస్తవ ప్రశ్నలు వెరీ ఈజీ. మీరు దీన్ని బాగా ఈజీగా అంటే మనకు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో 30% అవగాహన ఉంటుంది, 30% వాస్తవ ఉంటుంది, 30% అప్లికేషన్ ఉంటుంది, 30% అప్లికేషన్ ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలు 30% ఉంటుంది. అత్యధికంగా విద్యార్థులు 100కి 80% విద్యార్థులు వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 30% ఆఫ్ ది స్కోర్, 40% ఆఫ్ ది స్కోర్ దగ్గరనే ఆగిపోతున్నారు, సక్సెస్ రావట్లేదు. ఇక్కడ తప్పు చేస్తున్నారు అప్లికేషన్ ఓరియంటేషన్లో కానీ అనలిటికల్ ఓరియంటేషన్లో కానీ. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచిలో, ప్రపంచ బ్యాంక్ మానవ వనరుల పెట్టుబడి సూచిలో, సూచి ఇక్కడ పెట్టుబడి సూచి
2020లో పెట్టుబడి సూచి 2020లో భారత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. భారత్ ర్యాంక్ ఎంత? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది అవగాహన తరహా క్వశ్చన్, మీ యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి అడుగుతాడు. ఇది కరెంట్ రిలవెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఫ్రమ్ కరెంట్ ఎకానమీ నుంచి. ఎకానమీలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 150 మార్కులకు గాను 100 మార్కులు కంటెంట్ వస్తే 50 మార్క్స్ కరెంటే ఉంటుంది. 50 మార్క్స్ కరెంటే ఉంటుంది. ఇది ఎకానమీని మనం చదవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ర్యాంకులు చూసినట్లయితే 175, 2 75, 3 116, 4 81. ఈ విధంగా ఇస్తాడు. ఇది 116 ఎవరు గుర్తుంటుందో అతను రాస్తాడు. దాని గురించి పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్. మీరు లోకల్గా ప్రిపేర్ అవ్వడం కానీ, అంటే ఎకానమీ నాన్ ఎకానమీ ఫ్యాకల్టీ చేత మీరు టీచింగ్ విన్నా చేసిన ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, కానీ అవగాహన తరహా ప్రశ్నలను ప్రాక్టీస్ లేకపోతే చేయలేరు. సో ఇది ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్. ఇక మూడవ రకం క్వశ్చన్ చూస్తే, థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అంటారు. ఈ అప్లికేషన్ ఓరియంటేషన్ ఏంటంటే, మీరు చదివినటువంటి చదువుని ఎంతవరకు అప్లై చేయగలరు, నిజ జీవితంలో ఒక అధికారిగా మీరున్నప్పుడు ఆ చదువుని ఎంతవరకు అప్లై చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ద్రవ్యోల్బణాన్ని తగ్గించుటకు బ్యాంకు రేటును ఇలా ఇస్తాడు క్వశ్చన్. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుటకు బ్యాంకు రేట్ ఆప్షన్ 1 తగ్గిస్తారు, ఆప్షన్ 2 పెంచుతారు, ఆప్షన్ 3 యథాతథంగా ఉంచుతారు, చెప్పలేము. ఈ విధంగా ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అప్లికేషన్ ఓరియంటెడ్. అసలు బ్యాంకు రేట్ అంటే ఏంటి, బ్యాంకు రేటును పెంచితే ఏం జరుగుతుంది, తగ్గితే ఏం జరుగుతుంది, సింపుల్ క్వశ్చన్. ఈ బ్యాంక్ రేట్ ఏంటి, తగ్గిస్తే ఏం జరుగుతుంది, ఇది అప్లికేషన్ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ రేట్ అంటున్నారు. సింపుల్, బ్యాంక్ రేట్ అంటే ఏం లేదు, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేటు. సో ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇక్కడ సిబి అంటే కమర్షియల్ బ్యాంక్, దీన్ని తెలుగులో వాణిజ్య బ్యాంక్ అంటున్నారు. వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాయి ఎంతో కొంత మొత్తం. సో ఈ లోన్ కూడా ఎలా తీసుకుంటాయి, సో ఆర్బీఐ దగ్గర నుంచి, ఇది ఎస్బీఐ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ అనేది ఒక కమర్షియల్ బ్యాంక్ ఎగ్జాంపుల్, ఒక 500 కోట్లు తీసుకుంది. 500 కోట్లు తీసుకున్నప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఇచ్చేవారేమో ఆర్బీఐ, తీసుకునేవారు ఎవరు, కమర్షియల్ బ్యాంక్. కాబట్టి వడ్డీ ఎవరు కట్టాలా, ఆర్బీఐ ఏ వడ్డీ రేటుకి ఇస్తుందో, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటునే బ్యాంక్ రేట్ అంటారు. ఆర్బీఐ సిబి కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. ఇది మీకు తెలిసిండాలి. దీన్ని ఇలా తిప్పి అలా తిప్పి ఎన్ని తిప్పినా అలాగే ఉంటుంది. సో 500 కోట్లు తీసుకున్నప్పుడు మామూలుగా 5 రూపాయల వడ్డీ అనుకుంటే వాడికి 500 కోట్లు తీసుకుంటాడు. ఇదే బ్యాంకు రేట్ని 10 రూపాయలు చేసిన 10% చేసినారనుకోండి, వాణిజ్య బ్యాంకులు 500 కోట్లు తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గిస్తారో ఆర్బీఐ బ్యాంక్ రేటును, ఆర్బీఐ బ్యాంక్ రేటును తగ్గిస్తే ఏమవుతుంది, ఈ కమర్షియల్ బ్యాంకులు ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటాయి. బ్యాంకు రేటు తగ్గితే ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటాయి, ప్రజలకు ఎక్కువగా లోన్స్ ఇస్తాయి.
లోన్స్ ఎక్కువ ఇస్తాయి. లోన్స్ ఎక్కువ ఇస్తే ద్రవ్యోల్బణం ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఇక్కడ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి బ్యాంకు రేటులు పెంచుతారు. ఈ బ్యాంకు రేటు పెరిగింది అనుకోండి, 500 కోట్లు అవసరం ఉన్నాయి, వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుందని కమర్షియల్ బ్యాంకు 500 కోట్లు తీసుకోదు, కొంత తక్కువ తీసుకుంటుంది. సరే 400 కోట్లు తీసుకుంది. ఈ 400 కోట్ల మీద వీళ్ళు ఆల్రెడీ వడ్డీ, ఆర్బీఐ ఎక్కువగా వడ్డీ ఇచ్చింది కాబట్టి లోన్లు కూడా ఎక్కువగా వీళ్ళు వడ్డీ నిర్వహిస్తారు కాబట్టి లోన్లు తక్కువగా ఇస్తారు. ప్రజల దగ్గర ద్రవ్యం తక్కువగా ఉంటుంది. ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తారు. ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రించక తీసుకునేటువంటి యాక్టివిటీస్ ఇది. అప్పుడు ఎప్పుడైతే పెంచుతారో అప్పుడు బ్యాంక్ రేట్ని పెంచినప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటుని ఏం చేస్తారు? తగ్గిస్తారా, పెంచుతారా? ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతారా, తగ్గిస్తారా? ఎలా చేస్తారు? ఇది అప్లికేషన్ అంటారు. అంటే సిచ్యువేషన్ ని బట్టి సిస్టమ్ మారుతూ ఉంటుంది. సిస్టంలో పెంచితే ఏం జరుగుతుంది, తగ్గితే ఏం జరుగుతుంది, ఈ తరహా ప్రశ్నలు మనకు ఉంటాయి. సో ఈ 3 రకాలైనటువంటి క్వశ్చన్సే మనకు పోటీ పరీక్షల్లో కనపడతాయి. 150 క్వశ్చన్స్ కూడా ఈ 3 రకాలుగానే మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అంటాడు. సో నెంబర్ 1. సో నెంబర్ 2 టైప్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్, జతపరచుము సరికానిది ఏది. దీంతో పాటు వాస్తవంగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎంత, ఇవి వాస్తవం మీద అడిగేటువంటి ప్రశ్నలు. ఇంతకు మించి మనకు ప్రశ్నల స్టడీస్. ఒకటి అసెషన్ రీజన్స్ టైప్ క్వశ్చన్ ఉంది. ఇది సివిల్ సర్వీసెస్ లో అడుగుతున్నారు. చెప్పేటువంటి మాట కారణము అది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ సక్సెస్ అవుతారు. మరి ఈ 2021లో మనం చూసినట్లయితే భారీగా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి టాక్ నడుస్తుంది. మరి ఈ 2021కి సంబంధించి మనం డిసెంబర్ 6 నుంచి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 6th 2020 నుంచి. ఈ డిసెంబర్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 6వ తేదీ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా 27వ తేదీ సెకండ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ 2 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉచితంగా రాస్తారు. ఈ 2 గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా రాస్తారు. తర్వాత జనవరి 3వ తేదీ నుంచి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. చాప్టర్ వైజ్, చాప్టర్ ప్రకారం ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి చాప్టర్ నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తాను. గ్రాండ్ టెస్ట్ లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా మీతో 30 ఎగ్జామ్స్ రాపిస్తాను. టోటల్ గా మీరు రాసేటువంటి ఎగ్జామ్స్ ఎన్ని? 30 ఎగ్జామ్స్ రాస్తారు. అప్పటికి ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టినటువంటి డేట్ వస్తే వీటితోనే ఆగుతాం. లేదు డేట్ మనం అనుకున్నట్టు జూన్లోనో జూలైలో కాకుండా లేట్గా పెంచారనుకుందాం. సో ఇంకో 2-3 నెలలు ఇంకో 4 వెనక్కి పోతే గ్రాండ్ టెస్ట్లు పెరుగుతూ ఉంటాయి. సో అడిషనల్గా గ్రాండ్ టెస్ట్లు తీసుకుంటుంటాను. అడిషనల్గా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. సో ఇది మనం అనుకుంటున్నటువంటి స్ట్రాటజీ. ఇలా జనవరి నుంచి ప్రతి ఆదివారం మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీడే చాప్టర్ వైజ్. సో 2 చాప్టర్లు అయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. దీనికోసం ఒక టైం టేబుల్ ని మీకు మన యాప్ లో రిలీజ్ చేశాను. సహస్ర ఎకానమీ యాప్. మీరు యాప్ లో మెటీరియల్ లో చూసినట్లయితే ఇది కూడా ఫ్రీగానే మీకు కనపడుతుంది. మన యాప్ లో మెటీరియల్ లో మీకు టైం టేబుల్ ఇచ్చాను, టెస్ట్ సిరీస్ టైం టేబుల్ అనేటువంటి దాన్ని. దీన్ని చూసి ఫాలో అవ్వండి. దీని ప్రకారమే టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఫీజు కేవలం 3000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. దాదాపుగా ఎగ్జామ్ జరిగేంత వరకు
టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి జరిగినటువంటి ఇప్పుడు 6వ తేదీ జరిగినటువంటి ఎగ్జామ్ను కూడా డిలీట్ చేయను, ఏ ఎగ్జామ్ కూడా డిలీట్ చేయను, యాప్లో అలాగే ఉంటాయి. మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు, ఎగ్జామ్ రాసేంత వరకు ఎన్నిసార్లు కావస్తే అన్నిసార్లు యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఎగ్జామ్ రాసి మీ పర్ఫార్మెన్స్ని మీరు పరీక్షించుకోవచ్చును. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ రాస్తూ కూడా ఇస్తాను. కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ రాసి అందులో మన మెటీరియల్లో యాప్లో మీకు ఇస్తాను. చాలామంది సార్ పీడిఎఫ్ రూపంలో ఇవ్వండి అన్నారు. పీడిఎఫ్ రూపంలోనే యాప్లోనే ఉంటుంది, అయితే డౌన్లోడ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండదు. మీరు యాప్ ఓపెన్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. దీనికి 3000 రూపాయలు మాత్రమే ఫీజు కలెక్ట్ చేస్తున్నాను. మొదటి గ్రాంట్, 2 గ్రాంట్ టెస్టులు ఉచితంగా రాయండి. ఆ తర్వాత చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఏంటి, ఇప్పుడు మనకు డిసెంబర్ అయితే జనవరికంతా మన నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, ఎప్పుడు వస్తుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసమే డిసెంబర్ 6, 27న జరిగేటువంటి 2 గ్రాంట్ టెస్టులు ఫ్రీగా మీరు రాయండి. తర్వాత 30 ఎగ్జామ్స్ అటెండ్ అవ్వండి గ్రూప్ 2 ఆఫీసర్స్ కండి. సో థ్యాంక్ యూ, మీ ఫణీశ్వర్ సార్.